నా పేరు రమణ, పిడుగురాల పట్టణం 14వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్. బాలకాశి భార్యని రాత్రి నా భర్తని పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. తన భర్తని నిన్న రాత్రి మాచవరంలో ఉంటే, పిడుగురాళ్ళలో కాదు, మాచవరం గ్రామం వాళ్ళ అమ్మగారింట్లో ఉన్నారు. ఎందుకు ఈ తలకాయ నొప్పులు పిడుగురాళ్ళని అక్కడికి మాచవరంలోని 3 కానిస్టేబుల్స్ పోయి అతనికి అసలే కాలు బాగాలేదు, యాక్సిడెంట్ అయింది, అతన్ని ఎత్తికెళ్లి కిడ్నాప్ చేసి ఇలా ఒక్కొక్కళ్ళ ఘట్టం. ఇంకో కౌన్సిలర్ హైదరాబాద్ లో ఉంటే, నా పేరు సైదావల్ అండి, పిడుగురాళ్ళపట్నం మున్సిపాలిటీ 29వ వార్డు కౌన్సిలర్ ని. నేను హైదరాబాద్ లో ఉండగా మా అన్నయ్యని రేపు 17వ తారీఖు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా కొంతమంది టీడీపీ నాయకులు మమ్మల్ని బెదిరియడం జరుగుతుంది. నువ్వు వస్తావరా అని చెప్పి భయపెడుతూ మా అన్నయ్యని వాళ్ళ పొద్దున్న పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ అన్నని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి నువ్వు వస్తావా సస్తావా. ఏముంది, చిన్న ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక. ఆ రోజున ఆయన తలుచుకుంటే 2 కౌన్సిలర్స్ అటు నుంచి ఇటు రాలేరా చెప్పండి. ఖచ్చితంగా ఆ రోజు తాడిపత్రిలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారే చెప్పాడు, వాళ్ళు నిజంగానే అనుకుంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో నేను అక్కడ కూర్చోలేను. సో హ్యాట్స్ అప్ టు జగన్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే నేను అయ్యేవాడిని కాదు చైర్మన్, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి. మరి ఈ రోజు ఎక్కడున్నాయి విలువలు? ప్రజల్ని భయభ్రాంతులు చేయటం, ఎక్కడ ప్రశ్నిస్తారో అని కౌన్సిల్స్, లోకల్ బాడీలని అటు నుంచి తీసుకోవటం. ఒక చిన్న ఎన్నికని రాష్ట్రం అంతా చూసేటట్టు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉందా? ఈ రోజు ప్రజలు గమనించాలి.